Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disk Civil Services in Detail, guiding aspirants to become officers. In this article we are going to discuss about the new scheme introduced by Andhra Pradesh state government for incentivizing the families who are going to have 3 children. Andy, ఏదైతే డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఉందో whose objective is to rise total fertility rate from 1.5 to an optimal level of 2.1, that is the main target, and they're focusing on raising the total fertility rate in Andhra Pradesh state. Scheme highlights ఏంటంటే 25,000 to be given at the time of delivery, 1,000 monthly assistance for 5 years, as well as free education till age of 18 అండి. And this policy will come effect on April 1st. సో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ సీఎం ఏం చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ మిర్రరింగ్ తమిళనాడు అండ్ కేరళ. వీఆర్ నో లాంగర్ ఏ హై ఫెర్టిలిటీ స్టేట్, సో ద సిచ్యువేషన్ రిక్వైర్స్ అన్ ఎంటైర్లీ న్యూ పాలసీ ప్లేబుక్ అని రీసెంట్ గా మనం ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒక ఆర్టికల్ డిస్కస్ చేసాం రిగార్డింగ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అని. అక్కడ మనం ఒక పాయింట్ హైలైట్ చేసి మాట్లాడడం, వేర్ బై 2040 ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈస్ గోయింగ్ టు బి end. It is reaching the end phase. So now India is a country with highest demographic dividend. It should focus on giving youth the best possible opportunities, skill development, and ఏదైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ఉన్నాయో, వొకేషనల్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో ఇవన్నీ ఫోకస్ చేయాలి. అదర్వైజ్ కంట్రీస్ లైక్ జపాన్, చైనా ఆర్ ద ఎగ్జాంపుల్స్ హౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే హ్యూజ్ పొటెన్షియల్ ఉందో. బట్ ఇండియా షుడ్ నాట్ బి లైక్ దాట్. రేస్ లో టాప్ ఉండాలి అండ్ గ్లోబల్ లీడర్ గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ టు బి ద టాప్ 3 ఎకానమీస్ లో ఉన్నాము అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ టాప్ 1 కాబట్టి ఇట్స్ హై టైమ్ టు ఫోకస్ ఆన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చదివాం. అయితే ఈ ఆర్టికల్ లో మనం చదువుతుంది ఏంటి, అఫ్ కోర్స్ the states now which are having equivalent low fertility rate is now focusing on improving the total fertility rate. So to encourage parents to have a third child, he proposed, he and our honorable CM Chandrababu Naidu garu proposed an incentive of 25,000, noting that inaction at this stage would cause problems like Japan, Italy, South Korea, where 1.2, 1.2, 0.7 TFRs they are facing. సో ఇప్పుడు గనక మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకోపోతే, మనం పట్టించుకోపోతే ఫ్యూచర్ జనరేషన్స్ లో, ఫ్యూచర్ ఇయర్స్ లో ఇట్ విల్ బి గోయింగ్ టు బి ఇంకా లో ఫెర్టిలిటీ రేట్ అవుతుంది. దట్స్ అగైన్ బికాస్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ప్రాపర్ ఇనిషియేటివ్స్ ఆర్ స్కీమ్స్ అట్ ద రైట్ టైం. సో ఇట్స్ హై టైమ్ టు టేక్ యాక్షన్ అని చెప్పి దిస్ పాలసీ హ్యాస్ బీన్ టార్గెటెడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ April 1st, 2026. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ మిర్రరింగ్ తమిళనాడు అండ్ కేరళ చెప్తున్నారు కదా, యాజ్ వెల్ యాజ్ ఇంకో మాట కూడా చెప్పారు. ఏదైతే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో దానికి ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ అ పోషణ, శిక్ష, Suraksha package for the families having a third child, under which the incentive would be paid at the time of delivery, as I already highlighted in the very beginning of the session, as well as 1,000 rupees monthly istaru. He said an economy's grows, birth rates tend to decline, creating workforce shortages, long-term economic challenges. So now the draft policy document was being placed in the public domain for 1 month to facilitate deliberations. అంటే ఫైనల్ స్టెప్ కి వచ్చే ముందు ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ యూ కెన్ పోస్ట్ దేర్. అండ్ ద స్టేట్ గెట్ ద గోల్ టు స్టెబిలైజ్ ద TFR at 2.1 is the target, and nearly double women's participation in labor force to boost gross state domestic product by 15% is the othermost target అండి. ఈ ఆర్టికల్ ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వేర్ ద నేషన్ ఈస్ కంప్లీట్లీ ద స్టేట్ ఈస్ కంప్లీట్లీ ఫోకసింగ్ టు రీచ్ ద నేషనల్ టార్గెట్స్. ఇక్కడ మీరు దీనికి రెలవెంట్ గా SDGs ఏమున్నాయి, నేషనల్ టార్గెట్స్ ఏమున్నాయి, ఈస్ దేర్ ఎనీ అదర్ స్టేట్ విచ్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్కీమ్స్, సో హౌ ఇట్ కెన్ బి డెవలప్డ్, అండ్ వాట్ అబౌట్ ద నేషనల్ హెల్త్ మిషన్. ఇండియాలోని టోటల్ ఫెర్టిలిటీ లో ఉన్న స్టేట్స్ ఏంటి, సో వాళ్ళు ఏమైనా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేశారా టు ఇంప్రూవైజ్ దిస్ కైండ్ ఆఫ్, ఆర్ హైయెస్ట్ TFR ఉన్నవేంటి, వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దే ఆర్ టేకింగ్, అది రెండు చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్. కాబట్టి దోస్ హూ ఆర్ రైటింగ్ APPSC, TGPSC ఇంపార్టెంట్, అండ్ నౌ ఇట్స్ హై టైమ్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద బర్త్ రేట్ అండ్ ఎవ్రీథింగ్. వన్స్ ఫోకస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కన్స్ట్రైన్స్, అంగన్వాడీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఫోకస్ స్టార్ట్ చేస్తారు, వేర్ దే విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ హెల్త్ టూ. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ వేర్ ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఓవరాల్ ఇంట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. సో ఇది ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్, మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్. స్కీమ్ ప్యాక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, పోషణ, శిక్ష, సురక్ష ఇస్ ద ప్యాకేజ్ వేర్ it is giving to the families, and 25,000 at the birth and 1,000 monthly up to 5 years, and
18 years వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. సో సి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ దెమ్, బికాస్ ఇప్పుడు 1 or 2 kids ఉంటేనే ఇట్స్ లైక్ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు టేక్ కేర్ ఆఫ్ 1 or 2 childs ఇప్పుడున్న జనరేషన్స్ కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ కి. సో ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ అ స్టెప్ ahead and responsibility of third child, definitely people think about it. So now he is giving incentives in, and also support system, and also saying ki education kuda free ga provide chestam kabatti you no need to worry about, because even those areas or those urban politan or metropolitan cities or wherever, even if the both parents are working, many families, because of the nuclear style of lifestyle and staying, they're not able to take up proper care, as well as not able to give proper educations because of the financial issues and everything. So now he is balancing every aspect. Ikkada financial support istunnaru, educational support istunnaru, moral support istunnaru, and up to 5 years he is again giving further more financial assistance. So it's a kind of welcoming step and encouraging them to have more kids. So this is all about this scheme only. Thank you so much. Have a fantastic day. Study well. All the best.